హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడున్న పరిస్థితులలో సిల్వర్ ఇప్పుడు కొనాలా? లేకపోతే మళ్ళీ తగ్గుతుందేమో. తర్వాత చాలామంది ఇప్పుడు 350 ఉంది గదా! ఇక అది 5కి గూడా పోయే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. కొంతమందేమో తగ్గిందని చెప్తున్నారు. కానీ మనము రేట్ చూసుకుంటే గాని అసలు ఎక్కడా తగ్గలేదండి. మనకు జస్ట్ లైవ్ అట్లా చేసి చెప్తున్నారు కానీ మనకైతే రేట్ అయితే ఎక్కడా తగ్గలేదు. కానీ సిల్వర్ ఇప్పుడు తగ్గినా కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఉందండి. కాబట్టి మీరు సిల్వర్ ఇప్పుడు కొనాలా? వద్దా? అనే అంటే మనకు చాలా ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ మనకు కూడా ఒక ఐడియా ఉండాలి కదా! కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ముందే మీకు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఈ వీడియోలో చేస్తున్నాను. కానీ మీరు పరిస్థితులను బట్టి మీరు ఆలోచించుకొని కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? వద్దా? అంటే కొనాలా? వద్దా? అని మీరు ఒకసారి క్లారిటీగా అన్ని డీటెయిల్‌గా తెలుసుకొని కొనండి. జస్ట్ ఈ వీడియో అయితే మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను అంతే. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైమ్ మీరు నా ఛానల్ చూస్తే గనక కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే గోల్డ్ కంటే సిల్వర్ అనేది చాలా అంటే చాలా త్వరగా రేట్ అనేది పెరిగింది కదా! ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కొనాలా? లేకపోతే కొంచెం ఇప్పుడు కొన్నామనుకోండి మళ్ళీ తగ్గితే మనకు నష్టం వస్తుంది కదా! అని చాలామంది కొనాలా? లేదా? అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. రేటు మనకు తగ్గుతుంది కదా! తగ్గినాక కొందాం అనుకుంటారు. కానీ మనం తగ్గినప్పుడు మన దగ్గర డబ్బులు ఉండదు కదండీ! మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చెయ్యాలి. అంటే మనం ఓన్లీ సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి కంపల్సరీ మన కాడ లేదు అనుకుంటే మన దగ్గర డబ్బులున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలండి. తగ్గినాక చేద్దామంటే ఆ తగ్గే లోపల మన దగ్గర డబ్బులనేది ఉండదు. కాబట్టి మీకు ఫుల్‌గా డీటెయిల్‌గా అర్థం అవ్వటానికి ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడాలండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఇవి సిల్వర్ అనేది రేట్ పెరగడానికి మనకు చాలా అంటే చాలా ఇష్యూస్ ఉండడం వల్ల ఇలా అయితే సిల్వర్ రేట్ అనేది ఈజీగా అంటే 1 మంత్‌కే మనకు చాలా డిఫరెంట్ ఉందండి. లాస్ట్ ఇయర్ 2025 జాన్వరిలో 95,000 ఏమో ఉండేది. 95,000 ఉండే. ఇప్పుడు చూస్తే 3,05,000 ఉందండి ఇప్పటికి. అంటే 3,00,000 చిల్లర వచ్చేసింది మనకప్పుడే. కాబట్టి చాలా ఈజీగా రేట్ అనేది పెరిగింది. ఎందువల్ల అంటే మనకు ఇప్పుడున్న ప్రకారం అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి మనకు గోల్డ్, బంగారం అనేది రేట్ అనేది చాలా పెరిగిపోతుంది గదా! ఇక గ్లోబల్ ఇష్యూ, ట్రంప్ ఇష్యూస్ వల్ల మనకైతే సిల్వర్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. అలాగే మనకిప్పుడు సోలారు అనేది చాలా వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు మనకు సిల్వర్ అనేది మనకు ఫోన్‌లో కూడా ఫోన్‌కు మనకు వెనకాల లోపల ఉన్న దాంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. కాబట్టి సిల్వర్ అనేది చాలా ఐటెమ్స్‌కి యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇక మనకు రేట్ అనేది చాలా ఈజీగా త్వరగా అయితే పెరిగిపోతుందండి. ఇక గోల్డ్ అయితే గనుక మనకు తగ్గినా కొంచెం మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది గానీ, సిల్వర్ అనేది ఒకసారి ఇప్పుడు హైగా పెరిగింది మళ్ళీ ఈజీగా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుందండి. కాబట్టి మనం చూసుకుంటూ కానీ ఇప్పుడున్న అంటే ఒకప్పుడు తగ్గింది కానీ ఇప్పుడైతే తగ్గదండి. ఎందుకంటే అంటే నా ఐడియా ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రతి దాంట్లో ఇప్పుడు సోలార్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి సోలార్‌కి ఎక్కువగా సిల్వర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు సిల్వర్ అనేది చాలా రేట్ అనేది పెరిగే ఛాన్సే ఉంటుందండి. ఇక మీ అవసరాన్ని బట్టి, మీ పరిస్థితులను బట్టి మీరు కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక చాలామంది నిపుణులు ఏం చెప్పేవారంటే 2,00,000 ఉన్నప్పటి నుంచి ఇది 2,00,000 పెరిగిపోయింది కదా! ఇక పెరగదు. ఇంక ఇదే హైయెస్ట్ రేట్ అని చెప్పారు. కానీ ఎంత చూసుకున్నా మనకు ఇప్పుడు 2,00,000 ఉన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చినా కూడా ఇప్పుడు 3,00,000 చిల్లర వచ్చేసింది కదా! ఇక ఇట్లనే పెరుగుతూ ఉంటుందండి. ఒక్కొక్కసారి తగ్గినా మనకు ఒకవేళ నీకు 50,000 తగ్గినా మళ్ళీ ఒక 1 మంత్, ఒక 3, 4 మంత్స్‌కి మనకు మళ్ళీ డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకిప్పుడు ఈ సిల్వర్ అనేది ఎక్కువగా అన్ని దాంట్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకు సిల్వర్ కావాలి కాబట్టి మనం ఎక్కువగా కూడా కొంటూ ఉంటాము సిల్వర్‌ని. కాబట్టి ఈజీగా మనకనేది రేట్ అయితే పెరుగుతూ ఉంటుందండి. ఇక మీరు కొనాలి అనుకుంటే గాని రిస్క్ అయితే చాలా ఉంటుంది కదండీ! అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే రిస్క్ అనేది లేకుండా ఏదీ లేదు కాబట్టి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీరు కొనాలనుకుంటే రిస్క్ తీసుకొని ఈజీగా కొనుక్కోవచ్చండి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొనొచ్చు. అంటే మనకిప్పుడు అవసరం ఉంది అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళుంటాయి. లేకపోతే పిల్లలకు కంపల్సరీ కొన్ని ఫంక్షన్స్‌కి పెట్టాలన్నప్పుడు కొనాల్సిందే తప్పదు కదండీ! కానీ అనవసరంగా అంటే డబ్బులున్నాయి కదా! మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నానండి. ఉంది కదా! దీని మీద మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని ఎప్పుడు అనుకోవద్దండి. మీ దగ్గర 1,00,000 ఉంటే 50 వచ్చేసి గోల్డ్ మీద, 50 వచ్చేసి సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎప్పుడు ఒకటే దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయకూడదండి. దానివల్ల మనకు ఇప్పుడు సిల్వర్ సడెన్‌గా పడిపోయిందనుకోండి మనకి మొత్తం 1,00,000 నష్టం వస్తుంది గదా! అదే గోల్డ్ మీద కొంచెం, సిల్వర్ మీద కొంచెం అయితే ఏది తగ్గినా ఇంకోటి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. ఇక డబ్బులు ఎక్కువున్న వాళ్ళకైతే మనమైతే ఏం చెప్పలేమండి. జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇక సిల్వర్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. అది
మనకు ఎప్పుడు లాభం అనేది ఉంటుందండి. ఎందుకంటే మనకు సిల్వర్ పెరిగినా, తగ్గినా లాభం అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 10 గ్రామ్స్ వచ్చేసి ఒక అమౌంట్ కొన్న ఒక 3000కో కొన్నామనుకోండి. ఇప్పుడు తగ్గిండొచ్చు. 2000 అయ్యుండొచ్చనుకోండి ఉదాహరణకు. కానీ ఒక 5 ఇయర్స్ ఒక 2, 3 ఇయర్స్‌కి మనకు మళ్ళీ పెరుగుతుంది. 2, 3 ఇయర్స్ వరకు కూడా ఉండదండి. ఇప్పుడున్న పరిస్థితులతో 1 ఇయర్‌కి మనకి ఈజీగా డబల్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు తగ్గినా మళ్ళీ అయితే పెరుగుతుంది కదా! అదైతే మనకైతే నష్టం అనేది ఉండదు కాబట్టి, మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గాని మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గనక కాయిన్స్, బార్స్, ఈటీఎఫ్‌లు కూడా ఉంటాయి. ఇవి కాయిన్స్, బార్స్ అనేవి మనం ఇంట్లో పెట్టుకోవాల్సొస్తుంది. కానీ ఈటీఎఫ్‌లు అయితే మనకు ఇంట్లో కూడా పెట్టుకోవాల్సుంటే అవసరం ఉండదండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే గాని వీటి మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయండి. మనకు మళ్ళీ మనం అమ్మినప్పుడు మనకు చాలా లాభం అయితే వస్తుంది. ఇక ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా మీరు వస్తువులు తీసుకునేటట్టయితే గనక మీరు మళ్ళీ సేల్ చేసినప్పుడు అంటే పట్టీలు కానీ, పూజా వస్తువులు అలా తీసుకున్నప్పుడు మీరు మళ్ళీ సేల్ చేసి చాలా తక్కువ పర్సెంటేజ్‌తో మీకు అమౌంట్ అనేది ఇస్తారండి. 75 అట్లా ఇస్తారు. అలా కాకుండా కాయిన్స్, బార్స్ అయితే గనుక మీకు 95 అలా ఆ పర్సెంటేజ్‌లో మనకు అమౌంట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏ దానికి పెట్టుకోవాలనుకుంటున్నారు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారమా? అంటే ఇప్పుడు మా దగ్గర డబ్బులుంది. ఒక దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి కాబట్టి అనుకుంటే గనక ఇలా కాయిన్స్, బార్స్ దీని మీద అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అంటే నేను చెప్పాను గదా! ఒక 10 ఒక ఒక రూ. 1,00,000 ఉంటే ఒక 50,000 గోల్డ్ మీద, ఒక 50,000 దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయండి. లేదు మేము ఇప్పుడు పరిస్థితులకు మాకు ఫంక్షన్‌లకు కానీ, మాకు ఇంట్లో వాటికి అనుకుంటే గానీ మీరు వస్తువులు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే రేట్ కొంచెం ఎక్కువగా ఉంది గానీ, వస్తువులు జస్ట్ మనం గిఫ్ట్‌లాగా ఇవ్వాల్సినవి మాత్రమే తీసుకోవాలి. ఇంట్లోకైతే ఇప్పుడు తీసుకోవాల్సిన అంటే అత్యవసరం అయితే తీసుకోవచ్చండి. లేదు అనుకుంటే గన తీసుకోకపోవడమే మంచిది. ఇక నేను ఇదంతా చెప్పాను కదా! మీకు అంటూ మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం డీటెయిల్‌గా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అంటే నాకు అనిపించింది అంటే నేను అంచనా వేసిన ప్రకారం అయితే ఇలా ఉంటుందని మీకు ఎగ్జాంపుల్‌గా మీకు ఒక మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక మీరు ఫుల్‌గా క్లారిటీగా తెలుసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఏ దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎంత రిస్క్ ఉంటుందనేది కూడా ఆలోచించుకోవాలండి. ఇప్పుడు నేను ఇంకొకరు ఎంతమంది చెప్పినా మీరు ఓన్‌గా మీ పరిస్థితులను బట్టి మీకు డబ్బులు అవసరమా? లేకపోతే ఏ దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎలా అనేది ఒక ఐడియా ప్రకారం మీరు ఆలోచించుకొని చేయాలి. మీరు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి. ఎప్పుడు కూడా సిల్వర్ అనేది మనకు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఈ గోల్డ్ లాగా ఇది సడెన్‌గా మనకు ఎక్కువగా అయితే తగ్గుతుందండి. గోల్డ్ అయితే కొంచెం తగ్గుతుంది. కానీ డబాల్న పెరిగిపోతుంది. కానీ సిల్వర్ పెరుగుతుంది గానీ తగ్గడం కూడా చాలా స్పీడ్‌గానే తగ్గుతుంది. కానీ నేను అంచనా వేసిన ప్రకారం అయితే ఈ ఇష్యూస్ అనేది మనకి ఇప్పుడే క్లియర్ అవ్వవు కాబట్టి స్టార్టింగ్‌లోనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి ఇంకా మనకు ఇప్పుడే సిల్వర్ రేట్ అయితే తగ్గదండి. మనకు తగ్గినట్టు చూపిస్తూ ఉంటారు కానీ మనం కావాలంటే మీరు బయటికెళ్ళి షాప్‌లో అడగండి. మనకైతే అస్సలు తగ్గదు. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా అండి. మీకైతే ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. నేను డీటెయిల్‌గా అయితే చెప్పానని అనుకుంటున్నా అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే నేను మీకు కామెంట్ రూపంలో అయితే రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.